అందరికీ నమస్కారం. ఏదైతే గత 3-4 రోజులుగా జరుగుతున్న వివాదం, జగన్మోహన్ రెడ్డి చుట్టూతో నడుస్తున్న వివాదంలో ఒక కొత్త మలుపు అయితే తిరిగింది. నిన్న నైట్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఉన్న అతని సొంత వాహనం అయినటువంటి, ఆ పార్టీ సొంత వాహనం అయినటువంటి కారుని, జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన కారుని నల్లపాడు పోలీసులు అయితే సీజ్ చేయడం జరిగింది. పాపం దీనికి వైసీపీ నాయకులు గాని, మన అరకూటు మేధావులు గాని, ఆ గెడ్డవాడు గాని, లేదంటే గెడ్డం లేనాడు గాని, ఆ వెనకటవాడు గాని, ఎవడో ఒకడు ఇవన్నీ ఒకెత్తి అయితే ఈ మధ్య తయారైన ఈ కేసరగాడు గాని వీళ్ళందరూ ఏమంటున్నారు, ఆయన ప్రయాణిస్తే ఆ కార్ సీజ్ చేస్తారా, ప్రయాణిస్తే కార్ సీజ్ చేస్తారా? తెలుసుకోండి రా స్వామి, లా తెలుసుకొని మాట్లాడండి. ఎవరైనా సరే లా ప్రకారమే కార్ సీజ్ చేయడం జరిగింది. ఒక యాక్సిడెంట్ చేసిన కార్ వెహికల్ ని పోలీసులు అనేది సీజ్ చేస్తారు. అది లా ప్రకారం జరిగింది. ఒకవేళ గనక దీని మీద నిజంగానే ఎలాంటి తప్పు లేదు, ఈ కారుది ఎలాంటి తప్పు లేదు అంటే గనక వదిలేస్తారు. దాన్ని కోర్టు ద్వారా తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కారు లేకపోతే 100 కారులుగా మేము వచ్చామంటూ ఈ వైసీపీ నాయకులు ఏందో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వచ్చిన ప్రతి ఒక్కడు ఒక కారు పెట్టుకొని వచ్చాడు. దాన్ని పోయే దానయ్య కూడా కార్లు వస్తాయి అయ్యా, దాన్ని పోయే దానయ్య కూడా కార్లు వస్తాయి. కార్లు రాకుండా ఉండవు ఎవరికైనా సరే. ఏం జగన్మోహన్ రెడ్డికి లేవా కార్లు? ఏం రూపాయలు లేనాడు అయ్యింది. ఒక 4 కార్లు తీసుకొచ్చి పెట్టి ఒక కారు సీజ్ చేసినంత మాత్రాన మీరు ఏమన్నా ఆపగలరా అంటే ఎవడు ఆపాడు? ఎవడు ఆపలేదు కదా జగన్మోహన్ రెడ్డిని. రమ్మనే చెబుతున్నారు కదా, పోలీసు నిబంధనలకు అనుగుణంగా రమ్మని చెబుతున్నారు. ఎవ్వరు ఆపట్లా. పోలీసులు ఏవైతే నిబంధనలు పెట్టారో ఆ నిబంధనల ప్రకారం మాత్రమే రమ్మంటున్నారు. లేదు నేను వచ్చేస్తాను, మందనేసుకొని వస్తాను, మేము తొక్కిసలాట చేసేస్తాం, జనాలను చంపేస్తాం, కారుతో గుద్దేస్తాం, లేదంటే మేము పెట్టే డీజే సౌండ్లకి గుండెలాగి చచ్చిపోతా ఉంటారు, ఆ రోడ్డు మీద అంబులెన్స్ లాపి జనాలను చంపేస్తా ఉంటాం అంటే పోలీసులు ఒప్పుకోరు నాన్న. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఏమంటున్నాడండి, నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేసాడండి. పాపం జగన్మోహన్ రెడ్డికి అల్జీమర్స్ ఉన్నట్టుండండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అల్జీమర్స్ ఉన్నట్టుంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చదివిన తర్వాత నాకైతే అదే అనిపించింది. జగన్మోహన్ రెడ్డికి అల్జీమర్స్ ఉందా, లేదంటే జగన్మోహన్ రెడ్డిలో అపరిచితుడు ఏమన్నా ఉన్నాడా? రామం రెమో ఇంకొక వ్యక్తి అపరిచితుడు, 3 క్యారెక్టర్ లాగా ముగ్గురు జగన్మోహన్ రెడ్డిలోనే ఉండారా? కెమెరా ముందలేమో రామం, కెమెరా కొంచెం పక్కకు తీస్తే రెమో, అసలు కెమెరానా లేకపోతే అపరిచితుడు. ఇన్ని వేరియేషన్లు అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గరే చూస్తున్నామండి. ఎవరైనా వీడియో షూటింగ్ చేస్తున్నారని తెలిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ పక్కన ఆపేసి అంబులెన్స్ కు సైడ్ ఇవ్వండి, అంబులెన్స్ కు సైడ్ ఇవ్వండి అంటూ పొలోమంటూ పెద్ద వీడియోలు తీసుకుని ప్రచారం చేసుకుంటారు. మరి మొన్న అదే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సత్తెనపల్లిలో ఒక యువకుడు అండి, 22 సంవత్సరాల యువకుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయి అక్కడ ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్తే, ఏదైనా గంటలో గుంటూరు తీసుకెళ్ళండి బతికే ఛాన్సులు ఉన్నాయని చెబితే ఆ తల్లిదండ్రులు ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకొని బయలుదేరుతుంటే మీ సైకోమోక, మీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడని చెప్పి సైకోమోక రోడ్డు మీద అడ్డంగా ఆపేసి మొత్తాన్ని ఆపేసి దాదాపు 2 గంటలండి ఆ అబ్బాయిని సత్తెనపల్లి నుంచి గుంటూరు తీసుకొచ్చేదానికి 2.5 గంటలు ఏం పట్టిందండి. ఆ అబ్బాయి ఏమైందండి, ఒక రోజు ప్రాణాలతో పోరాడి చనిపోయాడండి. ఏమయ్యా, అపరిచితుడి క్యారెక్టర్ చేసే నువ్వు రామానివి కాదు, రెమోవి కాదు, అపరిచితుడివి జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏం చెబుతున్నాడు, నేను ఆ ట్వీట్ లో చెబుతానండి. నేను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పర్యటనలు కానీ, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు కానీ ఎప్పుడైనా అడ్డుకున్నానా అంటాడండి. జగన్మోహన్ రెడ్డి నీకు అల్జీమర్స్ ఉందని ఒప్పుకో, స్ట్రైట్ గా చెబుతున్నావు, నీకు అల్జీమర్స్ ఉందని ఒప్పుకో. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాచర్లలో జరిగిన సంఘటన గుర్తుందా నీకు? ఒక గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులందరినీ కొట్టి ఊరు నుంచి తరిమేస్తే ఆ ఊరు సందర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేశా, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గేటుకి తాడులు కట్టించావు, అడ్డుకోవటం కాదా అది? అలాగే నందిగాం పర్యటనకి వెళ్తే ఏం చేశావు, నీ సైకో మోక చేత రాళ్ళు లేపించావు. రాజధాని పర్యటనకి వెళ్తే ఏం చేసావు, నీ సైకో మోక చేత కర్ర లేపించావు, రాళ్ళు లేపించావు. అప్పుడున్న మన లవంగ మావయ్య చేత ఏం చెప్పించావు నువ్వు, భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పించావు. అవునా కాదా? ఇవన్నీ ఒక ఎత్తండి. వైజాగ్ వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు, వైజాగ్ వెళ్తున్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఏం చేసావు, బయట నీ సైకో మొక్కను కూర్చోబెట్టి లోపల నుంచి చంద్రబాబు నాయుడు గారిని రానిచ్చావా?
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకులనేమో ఎక్కడికక్కడ అడ్డుకొని నీ సైకో మొక్కను మాత్రం వదిలేశారు పోలీసులు ఆ టైంలో. అది అడ్డుకోవటం కదా. ఇవన్నీ ఒక ఎత్తు అండి. తన సొంత నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే తిరుపతి ఎయిర్పోర్ట్లో అండి 8 గంటలు జగన్మోహన్ రెడ్డి నువ్వు మర్చిపోయావేమో, మీ నాయకులు మర్చిపోయారేమో, నీకు అల్జీమర్ ఉందని చెప్పి నువ్వు మర్చిపోయావేమో, మీ నాయకులు మర్చిపోయారేమో, కానీ ప్రపంచం మర్చిపోలా. 8 గంటలు బాసా పట్టేసుకుని కూర్చున్నాడు అండి. పక్కన ఒక వాటర్ బాటిల్ చిన్న బ్యాగ్ పెట్టుకొని మొహానికి మాస్క్ పెట్టుకొని ఆవంతరం కూర్చున్నాడు. అది అడ్డుకోవటం కాదా జగన్మోహన్ రెడ్డి? అంగళ్ళలో ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? పెద్దిరెడ్డి అంటే కనుక ఏమన్నా పెద్ద పుడింగా? ఆయన ఇలాకాలోకి ఎవరు వెళ్ళకూడదా? అదేమన్నా సపరేట్ సామంత రాజ్యమా? అదేమన్నా అటు వెళ్తున్నాడని చెప్పి రాకుండా ఆయన మీద రాళ్ల దాడి చేశారే. దాంట్లో కూడా చంద్రబాబు నాయుడిని నిందితుడిగా రాళ్ళు వేసింది మీరే, దాంట్లో నిందితుడిగా చేర్చింది చంద్రబాబు నాయుడు గారిని. ఇంత అల్జీమర్ అయితే ఎలా జగన్మోహన్ రెడ్డి? నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏం చేసావో మర్చిపోయినట్టుండవు. అల్జీమర్స్ అనేది నీకున్నట్టుంది. కానీ మా డైమండ్ రాణి వచ్చిందండి మళ్ళీ బయటికి. జగన్మోహన్ రెడ్డి అంట ఏదో ప్రోగ్రామ్ కి పిలిపించాడంట, దాని గురించి మాట్లాడటానికి మా డైమండ్ రాణి అయినటువంటి రోజా వచ్చింది. ఒక్కసారి ఏం మాట్లాడుతుందో విందామండి. వింటా అయితే విశ్లేషణ అయితే చేద్దాం మనం. లేదన్నారు ఆర్కే రోజా. దమ్మదా ఈ రోజు ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో. చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అంటూ ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని వాళ్ళ ఫోన్ లో వాళ్ళు ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు, 2024లో వాళ్ళ అధికారంలోకి వస్తే జూన్ నుంచే ఏమేమి ఇస్తాము అని వాళ్ళు మాట్లాడారు. అండ్ ఏ ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము అందజేస్తాం, మేము ఇచ్చిన మేనిఫెస్టో అని చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఈరోజు. సరే అమ్మ ఆర్కే రోజా, అమ్మ డైమండ్ రాణి మేకప్ కొంచెం ఎక్కువైంది కానీ కొంచెం తగ్గించు. ఎందుకంటే ఆ షోలో కాని రావాలని చెప్పి ఇటు పక్కన పర్పుల్ కలర్లు కొంచెం అయ్యి వాడతారు. అయ్యే వేసుకొని బయటికి రమ్మకు, చండాలంగా ఉంటుంది. బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ వరుస పెట్టి నెరవేరుస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ఎక్కువ కూడా చెప్పండి ఆర్కే రోజా, ఒక 2-3 చెబుతాను. అవి నెరవేర్చాడో లేదో మీరు మాట్లాడిన తర్వాత జనాల దగ్గరకు వద్దురు. మీరు ఎక్కడ కానొస్తే నేను ఇదే క్వశ్చన్ అడుగుతా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడా? ఏదైతే అనక అన్నా ఇదంతా ఎందుకన్నా మనం అధికారంలోకి వస్తామన్నా వారం రోజులన్నా సిపిఎస్ రద్దు చేద్దామన్నా అన్నాడు. ఏమైంది? ఉద్యోగస్తులనే రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. అరే మీదే ఉందన్నా నిరుద్యోగులు, నేను రాగానే మెగా డిఎస్సి ఇస్తాను, 2,45,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, పూర్తి చేసేస్తాను, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు. ఏమైంది? ఎడిపోయిందో తెలీదు. ఇలాంటియే మచ్చుకు 2-3 చెబుతా నేను. మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. సరే ఈ ఎలక్షన్ ముందర ఏదో స్టంట్ గా వాగాడు, అయిపోయింది అనుకుందాం. ప్రమాణ స్వీకారం చేసే రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 5 స్టార్ హోటల్లోనే మద్యం దొరికే విధంగా నేను చేస్తాను, ఇదే నా మొదటి సంతకం అని చెప్పి ఇలా పెట్టాడుగా. ఇలా 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 ఎలా ఇలా 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 పెట్టాడు. ఏమైంది? సొంత జేబులోకి వేసుకున్నాడు మద్యం డబ్బులన్నీ. వాటి గురించి మాట్లాడు రోజా. బయటకు వచ్చి ఇంకా సొల్లు కబుర్లు చూస్తూ ఉంటావు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, మీరు ఆవేశపడాల్సిన అవసరమే లేదు. మీరు పెట్టిన బొక్కలు పొడవటానికి ఆయన ఎంత టైం పడుతుంది? ఏమైనా సామాన్యమైన బొక్కలు పెట్టేళ్ళారా? చిన్న సితగా బొక్కలు పెట్టారా? అరే బోర్సాలు అంటే కనుక ఎన్ని లక్షల కోట్లు అవుతాయో కూడా తిరిగినంత పెద్ద పెద్ద బొక్కలు పెట్టేళ్ళారా అక్కడ. నువ్వు మళ్ళీ బయటకు వచ్చి కబుర్లు చెప్పటం, మేకప్ వేసుకొని వచ్చి మేకప్ రాని. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా మోసం చేశారో ప్రతి ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. సో దొంగ మాటలు, దొంగ మేనిఫెస్టోలు చూపించి కూటమి ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందని ఈ రోజు కూడా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమే. చెప్పు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు గాని, పొదలి గాని, తెనాలి గాని, సత్తెనపల్లి వెళ్ళినప్పుడు ప్రజల ఆయన మీద ఉన్న అభిమానాన్ని కళ్ళారా చూసిన కేంద్రం వరకు అందరూ కూడా ఇది ఈవీఎంల విజయమే, ఇది కూటమి విజయం కాదు అనేది అర్థం చేసుకున్నారు. సిగ్గుందా?
సిగ్గు ఉందా నీకు అసలుకి? మీ వైసీపీ నాయకులకు సిగ్గు ఉందా? ఈవీఎంల విజయం అంటున్నారు. 2019 మీరేం దేంతో గెలిచారు? బ్యాలెట్ పేపర్ ఏమైనా పెట్టారా? ఈవీఎంలకు గెలిచింది, ఈవీఎంలతోనేగా గెలిచింది. ఆ రోజేమో ప్రజాస్వామ్యం గెలిచింది, మీరు కొట్టారు, మేము తీసుకున్నాం, మళ్ళీ మేము తిరిగి కొడతామంటూ దొంగేడుపులు ఏడిచిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడు? ప్రజాస్వామ్యం గెలిచింది అన్నాడు. నువ్వు బయటకు వచ్చి ఏమి ఏడ్చావు అక్కడ? నవ్వా తప్పు. ఆ రోజు నువ్వు ఏడుతుంటే నాకు నవ్వు వచ్చింది. నేను గెలిచాను, ప్రజాస్వామ్యం గెలిచింది అన్నావు. అప్పుడు గెలిచింది ఈవీఎంలతోనేగా, మర్చిపోయా? ఏమ్మా రోజా, డైమండ్ రాణి, మర్చిపోయా? సిగ్గుండాలి రోజా మనకే. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి భయం వేసి జూన్ 18లో అది ప్రైవేట్ వెహికల్ కింద ఆయన పడ్డాడు, కానీ ఏమీ జరగలేదు. ఆయనకు ఒక సైడ్ కొంచెం స్వల్ప గాయాలైతే 108 లో హాస్పిటల్ కి పంపించామని చెప్పి యాక్సిడెంట్ చేసిన ప్రైవేట్ కారు నెంబర్ ని డిస్ప్లే చేస్తూ ఆ కార్ ని సీజ్ చేయడం కూడా జరిగింది. చెప్పుతో కొడతారు ఎవరైనా సరే ఆ మాట అంటే. కార్ను సీజ్ చేయలేరు ఎవరు. ఆ రోజు సాయంత్రం వచ్చి మా వాళ్ళు లొంగిపోతారని చెప్పి ఒక ఎదవ మీ వాడు ఫోన్ చేసి మధ్యలో ఉన్న ఒక మీ తొత్తులైనా మీకు ఇంకా తొత్తుగా పనిచేస్తున్న కొంతమంది నిఘా విభాగంలో వాళ్ళు మీ వాళ్ళకి కొంతమంది మాత్రమే ఫోన్ చేసి ఇలా జరిగింది, మా వాళ్ళు వచ్చి లొంగిపోతారు, మీరు కంగారు పడమాకండి అంటే అప్పటికప్పుడు హడావుడిగా బండి నెంబర్తో సహా పోలీసులు ప్రకటించడం జరిగింది. నా వీడియో వచ్చింది. వీడియో వచ్చిన తర్వాత ఏంది చిన్న చిన్న దెబ్బల రోజా, కడుపుకు అన్నం తింటున్నావా? అరే మీ వాడికి ఒకసారి ఏదో చేయి కోసుకుంటేనే వామ్మో వాయ్యో అని గుండెలు బాదుకున్నావు, ఇట్టా 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 అట్ట బాదుకున్నా. మా వాడికి దెబ్బ తగిలింది, ఇట్లా ఏడ్చావు కదా, అసలుకే మా అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి బాధపడిపోతుంది అని ఏడ్చావు కదా రోజా. ట్రోల్ చేస్తేనే గనక ఎంతసేపు ఏడుపు వచ్చింది నీకు. ఆయన కారు కింద పడితే చిన్న చిన్న దెబ్బలు లాగానే వచ్చినాయా? మనిషివేనా రోజే నువ్వు? అసలుకి మనిషివేనా నువ్వు? మనిషి పుట్టకైనా పుట్టింది మనం. నువ్వు అసలు ఆ మాట అనాలంటే నాకే చిరాకేస్తుంది రోజా నీ మీద. ఎన్నిసార్లు చెప్పినా వరాహ బుద్ధులు పాలించుకోవా నువ్వు? నీకు ఆ బురదలో పొరలేదానికి తేడా లేకుండా పోతుంది రోజా ఆఖరికి. మళ్ళీ జూన్ 22కి ఎలా మారింది? జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒక తలకాయ దొల్లినట్టు వాళ్ళు ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి దాని మీద షర్మిల గారితో, పయ్యావుల గారి కేశవతో, అలాగే చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి ఎలా మాట్లాడిన తర్వాత ఎస్పీ గారు అవును జగన్ గారి కారు కింద జరిగింది అని మాట్లాడారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. తలకాయ దొరినట్టు కానొస్తుందా? తలకాయ దొరినట్టు కానొస్తున్నా. నీ తలకాయ తీసుకెళ్లి పెట్టాలి దాని కింద. సోది మొహం దానా. ఇప్పుడు దాకా పద్ధతిగా మాట్లాడదాం అనుకున్నా, కొంచెం నీతోటి పద్ధతిగా సమాధానం చెప్దాం అనుకున్నా. ఒక పక్కన బాడీ రోల్ అవుతా కారు కింద అంత సేటు నెట్టుకెళ్తుంటే దాదాపు 10 మీటర్ల దూరం ఎవరైనా సరే ఇది ఫేక్ అనేవాళ్ళు సాక్షి మీడియాలో ఒక వీడియో వచ్చిందండి. దాంట్లో రైట్ సైడ్ కార్నర్ లో టోపీ పెట్టుకున్న వ్యక్తి కారు డ్రైవర్ కి ఆపోజిట్కి వెళ్తా అన్నా ఆపండి అని అరుస్తా అతనితో పాటు ఇంకో 4 అరుస్తుంటే ఏ గాడిదలు గాయటానికి కలిసారా వాళ్ళు? లేదా గుడ్డి గుర్రం పొళ్ళుతో అవడానికా? లేదా నీకు మేకప్ వేయడానికి వచ్చారా 4 అక్కడ ఎదురుగా? నీ మొహానికి సున్నం వేయడానికి ఏమైనా వచ్చారా మేకప్ వేయటానికి? వాళ్ళు అరుస్తుంటే కేకలు పెడతంటే ఎర్రి కేకలు పెడతంటే అప్పుడు కారాపాడు. కళ్ళు కనపట్టలేదా నీకు? బాడీ రోల్ అయినట్టు కానరాట్లేదా? ఏదో చిన్న తలకాయలాగా పెట్టారంటున్నావు. కడుపుకు అన్నమేగా తింటుంది, ఇంకేమన్నా తింటున్నావా? సిగ్గుండాలి రోజా. మనిషిగా పుట్టినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే అతని దాంట్లో జరిగినప్పుడు పశ్చాత్తాపడపోతే కనుక వాళ్ళని తప్పు పట్టాల్సిందే, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి ట్వీట్లోనే చెప్పాడు, తన ట్వీట్లోనే చెప్పాడు. సత్తెనపల్లి వెళ్ళి రెంటపాల పర్యటన ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు నాకు ఈ విషయం చెప్పాడు. మా నాయకులు ఈ విషయం చెప్పారు. అప్పటికే మా కార్యకర్తల్ని ఏదైతే ఆయనకు అంబటి రాంబాబుని అప్పటికే పంపించేసాం మేము. ఎల్లప్పిరెడ్డి వెళ్ళాడు అక్కడికి. మిగతా వాళ్ళందరూ వెళ్ళారు, హాస్పిటల్లోనే ఉండారని చెప్పి మా నాయకులే చెప్పారు. అంటే నాకు
అంటే ఇది ముందుగానే తెలుసు జగన్మోహన్ రెడ్డికి. రెంటపాల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఉండగానే అంబటి రాంబాబు ఇక్కడ ఉన్నాడంటే గనక ఏంటి అర్థం దానికి? బారికేడ్లు ఇసిరేసి పోలీసుల మీద ఎగబడిన అంబటి రాంబాబు సత్తెనపల్లి పర్యటనలోకి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అక్కడే అర్థం కావట్లేదా? తప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడ్డాడని చెప్పి అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు దాన్ని. రిటర్న్ వచ్చేటప్పుడు చెప్పారు, నాకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించమన్నాను, ఇచ్చాము అది అంటున్నారు. ఇంకా నువ్వు వచ్చి కవర్ చేస్తున్నావా? నీ మొహానికి ఉన్న గుంటలను కవర్ చేసినట్టు, నీ మొహానికి మేకప్ వేసుకొని ఆ గుంటలను కవర్ చేసినట్టు, మన కలర్ ని కవర్ చేసినట్టు ఇది కవర్ చేయడానికి వచ్చావా మేకప్ రాని? సిగ్గుందా మనకు అసలు ఏమన్నా? తప్పు జరిగింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కార్ ఆపి ఆ వ్యక్తిని అంబులెన్స్ ఇచ్చి పంపించినట్టయితే గనక ఇది పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. ఇప్పుడు ఏమైంది? హిట్ అండ్ రన్ కేసు, గుద్దేశాడు, వెళ్ళిపోయాడు, అందుకని కార్ సీజ్ అయింది. ఇదంతా ప్రజల్లో చర్చ జరుగుతుందని చెప్పి దీన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి కారుతో ఒకళ్ళని గుద్ది చంపేశాడు. ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటారు. సంవత్సరమే అయ్యింది. మీలాగా 5 సంవత్సరాలు ఇంట్లో ఎవరు కూర్చోట్లా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే తిరుగుతున్నాడు వారానికి 2 రోజులు. ఇంకా సోది కబుర్లన్నీ చెబుతూ ఉంటారు, సోది మొహాలు వేసుకొని. పద్ధతిగా మనుషుల్లాగా బతకండి రోజా, మానవ మృగాల్లాగా కాదు. ఓకే, ఇదంతా ఒక ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కారు ఏదైతే గనక సీజ్ చేశారో దాన్ని ఆధారాల కోసం ఇంకా తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు దీని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే ఈ జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఈ చంద్రబాబు మేనిఫెస్టో, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకొని జనాలను పంపిస్తున్నాడు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడగండి, ఈ వైసీపీ నాయకులు ఎవరైతే వస్తారో ఆ రోజు మీకు ఇచ్చారు చూడండి ఇంత కరపత్రాలు లాంటివి, ఇది మీ ఇంటికి వచ్చిన లబ్ధి అని, అది పట్టుకొని అడగండి. ఈ డబ్బులు మాకు ఎప్పుడు వేశారు అని అడిగితే చెప్పులు తీసుకొని ఎమ్మడబడితే ఈ వైసీపీ నాయకులకు బుద్ధి వచ్చుద్దని చెప్పి మనవి చేసుకుంటూ ఉంటా మరి.